కెన్ యూ చేంజ్ ఎనీథింగ్? నువ్వు ఏమైనా మార్చగలవా? మనము అనుకుంటూ ఉంటాం, అది బాగలేదు, ఇది బాగలేదు, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, ఇది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు అని చెప్తూ ఉంటాం. కానీ మనము ఈ సృష్టిలో ఏ వ్యక్తిని కూడా మార్చాలి అంటే అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఒక గుర్రాన్ని కుడితి తాగించాలంటే ఆ కుండి ఏదైతే ఉందో ఆ కుండి దగ్గర తీసుకువెళ్తాం, దాన్ని చూపిస్తాం, దానికి తాగాలనిపిస్తే తాగుతుంది. అప్పటికీ తాగకపోతే దాని యొక్క మూతిని తీసుకువెళ్ళి ఆ యొక్క కుడుతూ దాని యొక్క నాలుగు నోటికి తగిలేటట్టుగా చేస్తే ఆ టేస్ట్ చూసే అది తాగుతుందేమో అనుకుంటాం. కానీ అది తనంతట తాను ఇష్టపడి తాగితేనే తాగగలదు. మనం బలవంతంగా తాగించలేం. అదేవిధంగా ఏ వ్యక్తి కూడా మార్చలేడు, తనంతట తనగా మారాలనుకుంటే తప్ప. కాబట్టి మనం ఎవరిని మార్చడానికి సాధ్యపడదు, కానీ వాళ్ళంతట వారు మారితేనే మారగలరు. నువ్వు మార్చలేవు ఎవరిని, కానీ నువ్వు మారాలంటే మాత్రం మారచ్చు. దీనికి ఒక ఉదాహరణగా సుందర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీలో మేనేజర్ తర్వాత మేనేజర్ కింద పనిచేస్తూ ఉంటాడు. తనే అన్ని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఏ రోజు సెలవు పెట్టాడు. పనంతా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చేస్తూ ఉంటాడు. ఆ బాస్కి తనంటే ఇష్టం, తన కింద పనిచేసే వాళ్ళకి మాత్రం అతనంటే భయం. అంత కరెక్ట్గా అవ్వాలని, ఇంట్లో కూడా అంత పద్ధతిగా ఉండాలి, ఏది ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు జరగాలో అది జరగాలి, అంత పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తి. తను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు, నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుందో, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో, కాబట్టి నేను వెళ్ళాలి, నా కంపెనీ నడవాలంటే నేను ఉండాలి, నా ఫ్యామిలీ నడవాలంటే నేను ఉండాలి అనేటువంటి తలంపుతో జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనుకునే తలంపుగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. 2 కాళ్ళు పెరిగిపోయి ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆపరేషన్ చేస్తారు. 6 నెలలు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్తారు. సుమారు 15 రోజులు 2 వారాల పాటు హాస్పిటల్లో ఉంటాడు. కంపెనీలో తనతో పనిచేసే వాళ్ళు, తన మేనేజర్ అందరూ వస్తారు, చాలా బాధపడతారు. ఆ మేనేజర్తో చెప్తారు, సారీ సార్, నాకు ఈ దెబ్బ తగిలింది, మరి నేను రాలేను, కంపెనీ ఏమైపోతుందో, అక్కడ పనులు ఎలా జరుగుతాయో అని టెన్షన్ పడితే నువ్వు కంగారు పడకు, అది అంత జరుగుతాయి, నేను చూసుకుంటాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తాడు. అదేవిధంగా తన యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి 6 నెలల పాటు నేను వెళ్లకుండా ఉంటే ఫ్యామిలీ ఏమైపోతుందో, వీళ్ళకి ఏ విధంగా చూడాలో అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళు అదేవిధంగా చెప్తారు. హాస్పిటల్లో ఉన్న కొన్ని రోజులు తనతో పనిచేసే వాళ్ళు, తన బాస్ ఫోన్ చేయడం, అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన కొత్తలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంటుంది. రాను రాను కంపెనీలో ఉన్న వాళ్ళు రారు, కనీసం ఫోన్ కూడా రాదు. ఇంట్లో ఉన్న తన భార్య బిడ్డలు కూడా అప్పుడప్పుడు వచ్చి తనకి ఏది కావాలో, ఆహారం కావాలా, వాటర్ కావాలా అది ఇవ్వడం, తమ యొక్క పనుల్లో బిజీ కావడం చూస్తూ ఉంటాడు. అరే, నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుంది అనుకున్నాను, నాకు ఫ్యామిలీ ఏమైపోతుంది అనుకున్నాను, ఎంతలా టెన్షన్ పడ్డాను, కానీ ఏది ఆగిపోలేదు. కంపెనీ బాగానే నడిచిపోతూ ఉంది. కనీసం మా బాస్ ఫోన్ చేయట్లేదు, నా కింద పనిచేసే వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు. నా ఫ్యామిలీ ఏమైపోతుంది అనుకున్నాను, ఫ్యామిలీ కూడా బాగానే సాగిపోతూ ఉంది. మరి దేనికోసం నేను ఎంతలా ప్రాకులాడానని ఆలోచించడం ప్రారంభించాడు. టైం భారంగా నడుస్తుంది. ఒంటరిగా ఉన్నాడు. ఏమిటి జీవితం, ఎందుకోసం జీవితం, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని ఆలోచించడం ప్రారంభించాడు. తనలోని వ్యక్తే తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. సుందర్, ఒంటరివాడు అయిపోయావా? ఉరుకులు పరుగులు జీవితం, నా కంపెనీ, నా ఫ్యామిలీ, క్షణం తీరిక లేకుండా కష్టపడ్డావు. నీ వంతు సుఖాలు విడిచిపెట్టావు. సంతోషాన్ని ఎప్పుడో మర్చిపోయావు. దేవుణ్ణి కూడా ఎప్పుడో మర్చిపోయావు.
ఏ రోజు నీ గురించి నువ్వు ఆలోచించింది లేదు. ఏ రోజు నీ గురించి నువ్వు టైం కేటాయించింది లేదు. ఈరోజు చూడు, నీ కంపెనీ ఆగిపోలేదు, నీ ఫ్యామిలీ కూడా ఆగిపోలేదు. ఎవరైతే నువ్వు లేకపోతే ఏమైపోతారో అని బాధపడ్డావో అవన్నీ కూడా బాగానే జరిగిపోతూ ఉన్నాయి. కాలం నీకోసం ఆగదు, మనుషులు నీకోసం ఆగరు. నీతో పని ఉంటే నీ దగ్గరికి వస్తారు, లేకుంటే వేరే వారిని చూసుకుంటారు. కాబట్టి నేను లేకపోతే ఏదో అయిపోతుందని భ్రమించుకో అంటాడు. నిజమే, ఎంతలా ఆరాటపడ్డాను నా బాస్కి, నా కంపెనీ, నా ఫ్యామిలీ. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా కునుకు లేదు. ఈరోజు నా అవసరం వారికి లేదు కాబట్టి ఎవరు నా దగ్గరికి రావటం లేదు. నేనే అతిగా ప్రవర్తించాను అని బాధపడతాడు. జరిగిపోయింది వదిలే, ఇక నుండి ప్రశాంతంగా జీవించు. కోపాలు, ఆవేశాలు, భయాలు, ఆందోళనలు అంతా నాదే, నేను లేకపోతే ఏమైపోతుందో అని ఆలోచన విడిచిపెట్టి నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. ఎవరైనా వస్తే మాట్లాడేవాడు, లేకపోతే పుస్తకాలు చదువుతూ, మంచి మాటలు వింటూ, మంచి వీడియోలు చూస్తూ తనతో తను మాట్లాడుకోవడం ప్రారంభించాడు. ఎవరి గురించి ఆలోచించడం లేదు. వస్తే మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే తనదైనటువంటి ప్రపంచంలో తనతో తను గడపడానికి అవకాశం ఏర్పడింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయి కాలు పూర్తిగా నయమైంది. మళ్ళీ కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు. కానీ తనలో స్పష్టమైన మార్పు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేవాడు. కుటుంబానికి, ఉద్యోగానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇచ్చేవాడు. తనకంటూ కొంత టయాన్ని కేటాయించి ప్రశాంతంగా దేవుని ముందు గుడిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. దేనికోసం ఆరాటం, పోరాటం చేసేవాడు కాదు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనము ఎవరిని మార్చలేము, కానీ మనకు మనమే మారగలం. ఏ వ్యక్తి నువ్వు చెప్పినట్టు చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మాట వింటే పర్వాలేదు, వినకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. కాబట్టి ఎదుటి వారి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం జీవించినప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం కూడా ఉండదు. ఒక పిల్లాడు బాగా చదివాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తను మాతోనే ఉండాలని ఆ పేరెంట్స్ అనుకున్నప్పుడు ఆ పిల్లాడు లేదు నేను వేరేగా ఉంటాను, లేదంటే నా ఉద్యోగం దగ్గర ఉంటాను అనుకుంటే ఆ పేరెంట్స్ తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనవుతారు. అలా కాకుండా నా బాధ్యత నేను చేశాను, వాడి లైఫ్ వాడి ఇష్టము, ఉంటే ఉంటాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు అని నువ్వు అనుకుంటే తను ఉన్నా బాధపడవు, వెళ్ళిపోయినా బాధపడవు. కాబట్టి మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. నీ పనిని నువ్వు సక్రమంగా చేయు. నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకో. దేని మీద అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. దేన్ని కూడా మనం కంట్రోల్ చేయాలని చూడకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా, ఎదుటి వ్యక్తులకు తగ్గట్టుగా ఎప్పుడూ కూడా మన మనసులో ఉండేటువంటి ఆ యొక్క ప్రశాంతతను, ఆ యొక్క శాంతిని, ఆ యొక్క సమాధానాన్ని ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. థ్యాంక్ యూ.